మా అంటే 8 రోజులు మొగుల మీదికి పోయిన రాకెట్ల పోయిన సునీత విలియమ్స్ మేడం ఏకంగా 286 రోజులు ఆడనే ఉండవలసి వచ్చింది. ఇన్ని దినాలకు మేడం మొగుల మీదకి వెళ్ళి మళ్ళా భూమి మీదకి కాలు పెట్టింది. మరి ఆమె పానం మంచుకున్నదా? ఇన్ని దినాలు ఆడ ఏం చేసింది అంటే అన్ని ముచ్చట్లో పారి ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. సునీత విలియమ్స్ మేడం బుచ్చు విల్మోర్ సారు ఇన్ని దినాలకోలే అంతరిక్షంలోనే ఉండి ఇట్లా భూమి మీద కాళ్ళు పెట్టిర్రు. and splashdown. Crew అవి చూసిర్రా మొగుల మీద నుంచి మస్తు రువ్వడి మీద వచ్చిన డ్రాగన్ క్యాప్సూల్ అమెరికాలో ఉన్న ఫ్లోరిడా దగ్గర ఇట్లా సముద్రంలో 4 పారాచూట్లతోని మెల్లగా పడ్డది. అట్లా వడుడు ఆలస్యమే లేదు, వెంటనే ఆడున్నోళ్ళు అందరు పోయి లోపల ఉన్న వ్యోమగాములను బయటకు తీసిర్రు. కానీ చూసినరా పరిశోధనల కోసం ఇట్లా మొగుల మీదికి పోయి ఇన్ని దినాలు ఆడ ఉండి పనిచేసి ఇట్లా మళ్ళా భూమి మీదకి వచ్చుడంటే మామూలా? ఇట్లా చేయాలంటే చదువు ఒకటే కాదు, అవిటితోని దమ్ము ధైర్యం కూడా ఉండాలి. ఇట్లా సునీత విలియమ్స్ మేడం భూమి మీదకి వచ్చుడు చూసిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు పెద్ద పెద్ద లీడర్లు బుడబుడ లీడర్లు సినిమేషకారులు భారతీయులు మొత్తం సునీత విలియమ్స్ మేడం చేసిన పనికి పబ్బది బట్టి శనార్థి చెప్తుర్రు. ఇట్లా అంతరిక్షంలో పోయి పరిశోధనలు చేస్తున్న ఈ కాలంలో కూడా ఇప్పటికీ 3 బాజార్ల కాడ నిమ్మకాయలు పెట్టుడు, పల్లెల పొంట శాతవడుల పేరుతోని మోసాలు చేసుడు, డొప్పలు తీసుడు చూస్తుంటేనే చిత్రం అనిపిస్తున్నది. మాయలు మంత్రాలే ఉంటే అవిటితోనే వీళ్ళు అంతరిక్షం చుట్టి రావచ్చు కదా. అట్లా చేయకుండా మిషన్లనే నమ్ముకున్నారంటే అర్థమైతలేదా? ఇప్పటి సందా నా మంత్రాలు తాయిత్తులు నమ్మకుండా ఉంటే మంచుగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.